స్వాగతం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి విద్యార్థులకు మ్యాథమెటిక్స్ పరీక్ష జరగడం జరిగింది. మరి ఎవరైతే 10వ తరగతి మ్యాథమెటిక్స్ పరీక్ష ప్రశ్నాపత్రాన్ని చూడలేదో అటువంటి వారు ఈ వీడియో ద్వారా మరి 10వ తరగతి ఇంగ్లీష్ మీడియం మరియు తెలుగు మీడియం ప్రశ్నాపత్రాన్ని దాంతోపాటు దానికి సంబంధించినటువంటి కీని కూడా ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకోవచ్చు. మొదటగా 10వ తరగతి సంబంధించి ఇంగ్లీష్ మీడియం ప్రశ్నాపత్రాన్ని మనం ఒకసారి చూసినట్టయితే ఈ విధంగా ఉంటుంది. టోటల్గా మనకు పరీక్ష 3 గంటల 15 నిమిషాలు జరిగింది. దీంట్లో 8 పేజీలు ఉన్నాయి. మరి 100 మార్కులకు పరీక్ష జరిగింది. దీంట్లో మొదటగా మనం ఇన్స్ట్రక్షన్స్ చూస్తూ ఉన్నాం. మొత్తం 4 సెక్షన్లు ఉంటాయి. 4 సెక్షన్లో 33 క్వశ్చన్స్ ఉంటాయి. మరి ఫస్ట్ సెక్షన్ చూసినట్టయితే 1 మార్క్ క్వశ్చన్స్ 12 1 12 అన్నమాట. ఇక్కడ క్వశ్చన్స్ని మీరు ఒక్కొక్కటిగా గమనించవచ్చు. ఇక మీరు ఒక్కొక్కటిగా క్వశ్చన్ను ఇక్కడ గమనించవచ్చు. ఈ విధంగా 1 మార్క్ సంబంధించి 12 క్వశ్చన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ మనం సెక్షన్ 2 మార్క్స్ క్వశ్చన్స్ చూస్తూ ఉన్నాం. ఫస్ట్ క్వశ్చన్ 13th క్వశ్చన్ వెన్ డయాగ్రామ్ సంబంధించి. ఇక 14th 15th క్వశ్చన్స్ని కూడా ఇక్కడ మీరు గమనించవచ్చు. నెక్స్ట్ 16 17 18th 19th 20 ఇవన్నీ కూడా 2 మార్క్స్ క్వశ్చన్స్. నెక్స్ట్ సెక్షన్ 3లో మరి 4 మార్క్స్ క్వశ్చన్స్ చూస్తూ ఉన్నాం. 21 22 తర్వాత 23 24 25 26 27 28 క్వశ్చన్స్ వరకు చూసాం. ఇక్కడ లాస్ట్ సెక్షన్ 4 8 మార్క్స్ క్వశ్చన్స్కు సంబంధించి చూస్తున్నాం. ఇందులో ఇంటర్నల్ చాయిస్ అనేది ఉంటుంది. ఇందులో 29 A or B, నెక్స్ట్ 30 A or B, 31 A or B, నెక్స్ట్ 32 A or B, 33 A or B. 33లో కన్స్ట్రక్షన్ మరియు గ్రాఫ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది టోటల్గా 10వ తరగతి ఇంగ్లీష్ మీడియం క్వశ్చన్ పేపర్. ఇక తెలుగు మీడియం వారు ఎవరైనా ఉంటే తెలుగు మీడియంకి సంబంధించిన క్వశ్చన్ పేపర్ని కూడా చూడవచ్చు. సేమ్ అదే క్వశ్చన్ పేపరే మరి తెలుగులో ఉంటుందన్నమాట. ఇక్కడ చూస్తున్నాం ఫస్ట్ సెక్షన్. ఇక నెక్స్ట్ సెకండ్ సెక్షన్ చూసినట్టయితే నెక్స్ట్ థర్డ్ సెక్షన్. ఇక చివరిగా 4th సెక్షన్. ఇక ఇవి తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం క్వశ్చన్ పేపర్స్. నెక్స్ట్ మనం ఈరోజు జరిగినటువంటి పరీక్ష యొక్క కీని కూడా ఇక్కడ చూస్తూ ఉన్నాం. పరీక్ష యొక్క కీ ఫస్ట్ 1 మార్క్ క్వశ్చన్స్ ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ 12th క్వశ్చన్తో 1 మార్క్ క్వశ్చన్స్ అయిపోతాయి. నెక్స్ట్ ఇక్కడ మీరు 2 మార్క్స్ క్వశ్చన్స్ని చూస్తున్నారు. 13th క్వశ్చన్ నుంచి 2 మార్క్స్. మీకు ఇందులో ఏదైనా ఆన్సర్ నీట్గా చూసుకోవాలంటే మీరు
పాస్ బటన్ క్లిక్ చేయడం ద్వారా దీంట్లో ఉన్నటువంటి ఆన్సర్ని క్షుణ్ణంగా చూసుకోవచ్చు. ఇక 2 మార్క్స్ క్వశ్చన్స్ మనకు 20 వరకు ఉన్నాయి. 21 నుంచి ఇక్కడ 21 నుంచి 4 మార్క్స్ క్వశ్చన్స్. 21 ఆన్సర్, 22 ఆన్సర్, 23, 24 కంటిన్యూషన్ ఇక్కడ ఉంది. ఇక 25, నెక్స్ట్ 26 and 27, 28. ఆల్మోస్ట్ మనకు 21 నుంచి 28 వరకు 4 మార్క్స్ క్వశ్చన్స్ అయితే నెక్స్ట్ 29th నుంచి 8 మార్క్స్ క్వశ్చన్స్ అనమాట. 29th నుంచి ఇక్కడ 8 మార్క్స్ క్వశ్చన్స్ ఏ అలాగే బి. నెక్స్ట్ 30A, 30B, నెక్స్ట్ 31A, 31B, నెక్స్ట్ 32A, 32B ఇక్కడ కంటిన్యూషన్ ఉంది. నెక్స్ట్ 33A కన్స్ట్రక్షన్ అండ్ దెన్ 33B గ్రాఫ్. టోటల్గా ఈ విధంగా మనం చూసుకోవచ్చు. ఇది టోటల్గా 10వ తరగతి ఇంగ్లీష్ మీడియం మరియు తెలుగు మీడియం సంబంధించినటువంటి కీ. ఇది ఈరోజు జరిగినటువంటి 10వ తరగతికి సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.